సండే సెలవు కదా సరదాగా అలా బయటకు వెళ్లి రిలాక్స్ అవుదాం అనుకుంటే అదే పెద్ద పొరపాటుగా మారే అవకాశం ఉంది. పగటిపూటే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుంచే మండిపోతున్నాడు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మధ్యాహ్నానికల్లా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెజారిటీ జిల్లాల్లో అత్యధికంగా 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తీవ్ర వడగాల్పులు, ఎండవేడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వడదెబ్బతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొంతమంది మరణించారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆ క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రతకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతూ ఉన్నాయి. మనం చూడవచ్చు గత 3 రోజుల నుంచి కూడా ఎండల ఉష్ణోగ్రతలు అయితే చాలా భారీ స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. మనం చూస్తే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న శనివారం రోజు నమోదైన ఉష్ణోగ్రతలు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలతో పాటు నారాయణపేట, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలను నమోదవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో 46.8 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే నమోదవడం జరిగింది. మనం చూడవచ్చు, ఎందుకంటే ఎండాకాలం ప్రారంభమైంది. ప్రస్తుతం మనం మే మొదటి వారంలో ఉన్నాం. కానీ మొదటి వారంలోనే మే చివరి వారంలో కొట్టాల్సినటువంటి ఉష్ణోగ్రతలు అయితే ప్రస్తుతం నమోదవుతూ ఉన్నాయి. దీంతో కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఎండలు ఎక్కువగా కొడుతున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతతో పాటు అదేవిధంగా వడగాలులు కూడా వీస్తూ ఉన్నాయి. మనం చూడవచ్చు, నిన్న తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే 22 జిల్లాలలో కూడా భారీగా వడగాలుల ప్రభావం అనేది ఉంది. మనం చూస్తే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 19 మంది ప్రజలైతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మృత్యువాత పడడం జరిగింది. వడదెబ్బకు గురై మృత్యువాత పడడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే హైదరాబాద్లో చూసినట్లయితే నిన్న 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం జరిగింది. పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 43, 44 డిగ్రీలు నమోదవడంతో ఇక్కడ హైదరాబాద్లో కూడా జనాలు బయటికి రావాలంటే కొంత జంకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అయితే ప్రజలందరూ కూడా చాలా ప్రాంతాలలో అవసరం ఉంటేనే బయటికి రావాలని ఇప్పటికే అధికారులు చెప్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రజలు కూడా కొంత ఎండలను చూసి కొంత భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే ఎండలతో పాటు వడగాలులు కూడా వీస్తున్న నేపథ్యంలో అయితే వడగాలుల ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ముందుగానే చెప్పలేము. ఎందుకంటే ఎండ ఉష్ణోగ్రతల కారణంగా బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నట్టయితే మనం చూడవచ్చు. ఈ ఎండల కారణంగా ఏదైతే గాలిలో ఉండేటువంటి తేమ శాతం కూడా తగ్గిపోతూ ఉందని చెప్పుకోవచ్చు. ఈ తేమ శాతం తగ్గుతున్న క్రమంలో అయితే ఇప్పటికి మనం చూసినట్లయితే గాలిలో తేమ శాతం 50% ఉండాల్సి ఉండగా అది నిన్న చూసుకున్నట్లయితే 15%, అంటే ప్రతి ఉష్ణోగ్రతలు నమోదయ్యే క్రమంలో 37 సెంటీగ్రేడ్ ఈ ఉష్ణోగ్రత అయితే నమోదైన అనంతరం అయితే గాలిలో తేమ శాతం అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ నిన్న 44 నుంచి 46.8 డిగ్రీల భారీ ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అయితే గాలిలో తేమ శాతం పూర్తి స్థాయిలో తగ్గిందని చెప్పవచ్చు. 15%గా నమోదవడం జరిగింది. ఈ క్రమంలో కొంత ప్రజలకైతే చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పవచ్చు. ఎండ వేడి కారణంగా చెమటలు రావడంతో పాటు బయటకు వెళ్లేందుకు కూడా భయపడతా ఉన్నారు. ముఖ్యంగా అంతే చూసుకుంటే మొబైల్ ఫోన్లు కూడా ఈ యొక్క ఎండ వాతావరణం ఎక్కువ ఉండడం కారణంగా మొబైల్ ఫోన్లు కూడా హీట్ ఎక్కుతూ ఉన్నాయి. కొంతమంది ప్రజలు మొబైల్ ఫోన్లు పేలుతాయి అనేటువంటి ఒక భయాందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారీ ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భంలో అయితే ఇప్పటికే మొబైల్ ఎక్స్పర్ట్స్ కానీ ఇటు వైద్య శాఖ అధికారులు కూడా చెప్తుంది ఏంటంటే వాతావరణంలో ఎక్కువగా ఎండ ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం సెల్ ఫోన్లను ఛార్జింగ్ పెట్టకూడదు. అదేవిధంగా ఫోన్లు వేడైన అనంతరం అయితే వాటిని కొంత ఎండలో లేకుండా చూసుకునే విధంగా అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిల్లని చెప్తున్న నేపథ్యంలో ఎండ తీవ్రత నుంచి ప్రజలు రక్షించుకునేందుకైతే ఎప్పటికప్పుడు చల్లని పాలయాలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో అయితే వడదెబ్బ కారణంగా ప్రజలు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ ఈ యొక్క ఆరోగ్య సూచనలు పాటించాలని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా అయితే నిన్న చూసుకుంటే 44 డిగ్రీల సెంటీగ్రేడ్ కారణంగా అయితే పూర్తి స్థాయిలో మనం ముఖ్యంగా చూసుకుంటే అత్యధికంగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో 5 మంది అయితే మృత్యువాత పడడం జరిగింది. వడదెబ్బకు గురై 5గురు చనిపోయినటువంటి ఘటనలు ఒకటే జిల్లాలో నమోదైన కారణంగా అయితే కొంతవరకు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ సలహాలు సూచనలు చేస్తూ ఉన్నది. అత్యవసరమైతేనే ప్రజలందరూ కూడా
బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎండ స్థాయి అనేది 39 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ క్రమంలో ప్రజలందరూ కూడా పలు జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలో అయితే నిన్న 46.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అక్కడ పాటించాల్సినటువంటి జాగ్రత్తలపై అయితే అధికారులను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు సలహాలు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా తాగునీరుని కానీ అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా సలహాలు సూచనలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత కారణంగా ప్రజలు మృత్యువాత పడకుండా అయితే ఇటు ప్రభుత్వం కూడా అధికారులను కొంతవరకు వాళ్ళకి అక్కడ సలహాలు సూచనలు చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు కూడా వడగాలులు వీచేటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు 5 రోజుల పాటు అంటే నిన్నటితో నుండి మరొక 4 రోజుల పాటు కూడా ఎండల తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. అవసరమైతేనే బయటికి రావాలనేటువంటి ఒక సంకేతాలను ప్రజలకు తెలియజేసే పనిలో అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ వైద్య శాఖ అధికారులు కానీ వారికి ప్రజలందరికీ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ వినోద్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.